యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 2-3 వచనాలు మనం చదువుకుంటాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 2-3 వచనాలను మనం ఆరాధన కొరకై చదువుకుంటాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిన దేని ఆయన లేకుండా కలవలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుడి వాక్యం మన కొరకై ఆశీర్వదించిన ప్రార్థన చేసుకుంటాము. ప్రేమ కలిగిన మీ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. కాలము మరో పర్యాయము ఇప్పుడు ఈ పాల్గొన చెంత సాగిలు పట్టడానికి మీరు అనుగ్రహించిన కొరకై ఎంతో వందనాలు, స్తోత్రాలు. సమయంతో మేలుకరంగా ఆశీర్వదకరంగాను దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నా. కనబడినటువంటి చీకటి అంధకార శక్తుల యొక్క ప్రభావం నుంచి మీరు మాకు విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అలా ఉన్న ప్రభావ మరి ఆత్మతో సత్యముతో ఎవరిను ఆరాధించుకొరకై తండ్రి మీరు మనం సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో రాయబడిన మీ లేఖనముల కొరకై విశ్వసిస్తూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన చదువుతూ వచ్చిన ఈ భాగంలో మరి ఆదియందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని వద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు అనే మాటలు రాయబడ్డాయి. ఇంకా ఏం రాయబడిందంటే కలిగినది ఏది కూడా ఆయన లేకుండా, ఆదియందున్న దేవుడు లేకుండా కలవలేదు అని రాయబడింది. మరి చూస్తే 4వ వచనంలో ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది అన్నాడు. మరి 6వ వచనానికి 5వ వచనానికి వచ్చినప్పుడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దానిని గ్రహింపక ఉండెను. చీకటి దానిని గ్రహింపకుండెను. చీకటి అన్నప్పుడు ఈ చీకటి దేనికి గుర్తుగా ఉంది? పాపమునకు గుర్తుగా ఉంది. చీకటి ఎప్పుడు కూడా వెలుగుని గ్రహించదు, వెలుగును తీసుకోవడానికి ఇష్టపడదు. కారణం ఏంటంటే వెలుగున్న చోట ఏముండదు, చీకటి ఉండదు. వెలుగున్న చోట చీకటి ఉండదు. అందుకనే కొరింథీయులకు పౌలు అపోస్తలుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. ఆ మాటను మనం చదువుతామండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు అక్కడ ఈ మాటలు రాయబడ్డాయి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయంలో మనం చదివితే 14 వచ్చిన వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. వెలుగుకు చీకటికి పొత్తు ఉండదు అసలు. ఒకదానికోటి పొసకనే పొసక. వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు. ఇవి రెండు కూడా పొసకనే పొసకలు అన్నమాట. అందుకనే ఇక్కడ పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాస్తున్నాడు, వెలుగునకు చీకటితో ఎలాంటి పొత్తు లేదు అన్నాడు. ఇంకో మాట కూడా మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూసినప్పుడు మరి ఇక్కడ ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో లేకపోతే 2వ పత్రికలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశపుడు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు పొట్టితనమును కలుగజేసింది. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి శత్రువు ఏం చేసిందంట? పొట్టితనమును కలుగజేసింది. అవిశ్వాసులు ఎక్కడ ఉన్నారు? పొట్టితనంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. ఇంకో మాట కూడా మనం చదవచ్చు. లూకా సువార్తలోకి మనం వెళ్తే అక్కడ కూడా దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు మనం చూడగలుగుతాం. లూకా సువార్తలో ఒక మాట మనం చదువుతాము. మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయము 79వ వచనం చివరి లైన్లలో, చీకటిలోను మరణ ఛాయలోను
కూర్చున్న వారికి వెలుగుచుటకై, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి ఏమివ్వాలంట? వెలుగు. వెలుగు. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్నటువంటి వారు వెలుగును చూడాలి. వెలుగును చూడాలి. దేవుని ఉద్దేశం అది. అవిశ్వాసులంగా ప్రభువుని ఎరగకముందు మనం ఎక్కడున్నామంట? చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉన్నాం. మరి మరణ ఛాయ క్రింద ఉంటా. చీకటిలో ఉన్నాం, మరణ ఛాయలోను ఉంటా ఉన్నాం. దేవుని యొక్క మరి చూడండి, ఇంకో మాట కూడా మరి ఇదే కొరింథీ 4వ అధ్యాయములో, కొరింథీ 4వ అధ్యాయము 2 కొరింథీ 4వ అధ్యాయం వచనంలో, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము క్రీస్తు యేసునందు వెల్లడిపరచుట మా హృదయమును ప్రకాశించను. అంధకారములో నుండి వెలుగు కలుగు గాక అని మరి ప్రకాశించున్నటువంటి దేవుడు, సెలవిచ్చిన దేవుడు. మనం ఎక్కడున్నాం ఒకప్పుడు అంటే అంధకారంలో ఉన్నాం. అందుకే పాడుతూ వచ్చాం, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, అంధకారములో నేనుండగా వెదకి నన్ను రక్షించాడు. ఎక్కడున్నప్పుడు దేవుడు వెదకి రక్షించాడు మనలను? అంధకారంలో ఉంటున్నప్పుడు, చీకటిలో ఉంటున్నప్పుడు. కానీ అంధకారములో నుండి వెలుగు కలుగునుగాక అని పలికిన దేవుడే మన హృదయాలలో ప్రకాశిస్తా ఉన్నాడు. మన కనులను తెరిచాడు. మన కనులను తెరిచాడు. రెండవది, మన హృదయాన్ని తెరిచాడు. మన హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. చీకటిలో ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. చీకటి దానిని గ్రహింపకుండా ఉంది. చీకటి అనగా పాపము, లోకము పాపములో ఉంది. వెలుగును గ్రహించడానికి పాపము ఇష్టపడదు. వెలుగును చీకటి ఇష్టపడదు. చీకటిని వెలుగు ఇష్టపడదు. ఇవి రెండు ఒకదానికొకటి భద్ర శత్రువులుగా మనకు కనపడతాయి. ఒకటో చోట ఒకటి ఉండదన్నమాట. రెండు కలిసి ఉన్న దాఖలాలు ఎక్కడ కూడా ఉండవు. కానీ మన జీవితంలో మనం కూడా ఒకప్పుడు నేత్రములు మూయబడినటువంటి అనుభవంలోను, అంధకారములోను, మరణ ఛాయలలోను కూర్చొని జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి దినాలలో దేవుడు మన హృదయాలలో వెలుగుగా ప్రకాశిస్తూ వచ్చినాడు. ఆయన వెలుగై ఉన్న దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. రండి, యోహాను సువార్త 8వ అధ్యాయము మనం చదివితే ఇక్కడ 12వ వచనం, నేను లోకమునకు వెలుగును. నేను లోకమునకు ఎవరంట? దేవుడు చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగైన ఉంటాను. దేవుడు ఆయన వెలుగునిచ్చేటువంటి దేవుడు. ఆయన చీకటిని అనగా పాపమును తీసివేసేటువంటి దేవుడు. చీకటిని, పాపమును తీసివేసేటువంటి దేవుడుగా మనకు కనపడతా ఉన్నాడు. ఇంకో మాట కూడా మనం చూద్దాం రండి. అపోస్తుల కార్యముల గ్రంథములో 26వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయములో మనము చూసినప్పుడు ఇక్కడ మనకు ఒక విషయం అర్థం చేసుకోగలుగుతాం. ఏంటిది అంటే 26వ అధ్యాయం అపోస్తుల కార్యములు 14వ వచనం లేకపోతే 13వ వచనం, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా ఉన్నవారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. ఇదేం చూచాడంట? ఆకాశ మండలంలో నుంచి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైనటువంటి వెలుగు తాను చూడగలుగుతూ వచ్చాడు. అందుకనే పౌలు జ్ఞాపకం చేస్తాడు, నా మనోనేత్రాలను తెరిచావు, కఠినమైన నా హృదయాన్ని మార్చావు. ఒకప్పుడు చీకటిలో, అంధకారములో, మరి గ్రుడ్డి జీవితంలో ఉంటున్నప్పుడు అంధకారములో నుండి వెలుగు కలుగునుగా కాని పలికిన దేవుడు. ఈ మాట ఎక్కడ రాయబడింది? అంధకారములో నుండి వెలుగు కలుగుగాక అని పలికిన దేవుడు ఎక్కడుంది? ఆది కాండములోకి వెళ్దాం రండి. ఆది కాండములో 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు ఆత్మ ఎక్కడ అల్లాడుతూ ఉంది. 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను,
దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచును. వెలుగునకు పగులనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను. కనుక అంధకారములో నుండి పలుకుతా వచ్చాడు. అంటే నీటి మీద అల్లాడుతున్నటువంటి, చీకటి జలంలో మీద అల్లాడుతున్నటువంటి దేవుని ఆత్మ, దేవుని యొక్క స్వరము వెలుగు కలుగుగాక అని పలికిన వెంటనే ఏమైపోయిందంట? వెలుగు ఏర్పరచబడుతూ వచ్చింది. అలాగును వెలుగును చీకటిని దేవుడు వేరుపరుస్తూ వచ్చినాడు. ఆ వెలుగునకు పగులని, చీకటికి రాత్రి అని పేరు పెడుతూ వచ్చినాడు. కానీ మన జీవితంలో ఒకప్పుడు మనము చీకటి వారం. ఒకప్పుడు మనం ఎలాంటి వారం అంట? చీకటి వారం. చీకటి జీవితంలో జీవించినటువంటి ప్రజలంగా ఉన్నాము. అంధకారమైనటువంటి జీవితం, గ్రుడ్డి జీవితం కదా. అంధకార సంబంధమైన జీవితాన్ని కలిగిన ప్రజలంగా జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు తన యొక్క వెలుగుని మన హృదయములో ప్రకాశింపచేశాడు. తన వెలుగు చేత మన మనోనేత్రాలను వెలిగించాడు. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న మనకి అరుణోదయ దర్శనాన్ని ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఆయన అన్నాడు, నేను లోకమునకు వెలుగు, నిజమైనటువంటి వెలుగు అంట. నేను లోకమునకు వెలుగు. చూడండి, ఈ వెలుగులో కొన్ని రకాలైన వెలుగులను దేవుడు ఎలాంటి వెలుగై ఉన్నాడో ఈ ఉదయకాలం మనం ఆరాధన కొరకై జ్ఞాపకం చేసుకుని అలా ప్రభువును స్తుతించి ఆరాధిస్తాము. చదువుతాము రండి. సామెతల గ్రంథములో 18వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుతాం. లేదా సామెతల గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం, వెలుగును గురించినటువంటి మాట. ఈ మాటను మనం చూసినప్పుడు సరే ఇంకో మాట కూడా చదువుతాం రండి. ఇంకో మాట ఏంటంటే కీర్తనల గ్రంథం 119వ కీర్తన. కీర్తనలు 119వ కీర్తనలో మరి 130 వచనం, 119, 130 చదువుతాం ఆ మాట. నీ వాక్యము వెల్లడొకడు తోటనే వెలుగు కలుగును. ఆయన వాక్యము వెల్లడొకటి తోట వెలుగు కలుగుతూ ఉంది. తర్వాత చదవండి. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఆయన వాక్యమే ఆయన యొక్క స్వరము. ఆయనై ఉంటా ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు, ఆత్మయై ఉన్నటువంటి దేవుడు. వాక్కు అంటే స్వరము. ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు ఎవరంటే ఆయన వెలుగై ఉన్నవాడు. దేవుడు ఎవరంటే ఆయన ఆత్మయై ఉన్నవాడు. దేవుడు ఎవరంటే ఆయన వాక్యమై, శబ్దమై ఉన్నటువంటి దేవుడు. కనుక ఇక్కడ అంటాడు, నీ వాక్యము వెల్లడొకటి ద్వారానే ఏం కలిగిందంట? వెలుగు కలిగింది. అందుకని ఆదికాండంలో మనం చదివాం, వెలుగు కలుగునుగాక అని చెప్పిన వెంటనే ఆ స్వరములోనే ఆ చీకటి మాయమయ్యి వెలుగు కలిగింది. చీకటిలో నుండి వెలుగును సృష్టిస్తా వచ్చినాడు. చీకటిలో అల్లాడుతున్నటువంటి దేవుని ఆత్మ వెలుగు కలుగుగాక, అంధకారములో నుండి వెలుగు కలుగుగాక అని సెలవిచ్చిన దేవుడు మా హృదయములలో వెలుగుతో నింపుతూ వచ్చాడు, చీకటితో ఉన్న హృదయాలలో. కానీ ఉదయకాలం అందును బట్టి ప్రభువుని ఆరాధించాలి. అందును బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుని ఘనపరిచే వారంగా, ప్రభువుని కొనియాడే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యములు మనం చదువుతాం. ఇంకా మాట చదువుతామా? సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథములో ఒక మాట చదువుతాం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. 22వ అధ్యాయం 29వ వచనం. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నా దీపమై ఉన్నటువంటి దేవుడు మనకు దీపముగా ఉన్నాడంట దేవుడు. ఆయన నా యొక్క చీకటిని వెలుగుగా
చేయను. అందుకనే కీర్తనకారుడు అంటాడు తన జీవితంలో ఏమంటే, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవలకు వెలుగై ఉన్నది. 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనంలో అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉంది. ఇక్కడ కూడా సామెతలు మరి సమూయేలు గ్రంథంలో మనం చదివాము 22వ అధ్యాయము 29వ వచనములో, యెహోవా నీవే నాకు దీపముగా ఉంటా ఉన్నావు, దీపముగా ఉంటా ఉన్నావు. అందుకొరకే ప్రభువుని మనం ఆరాధించే ప్రజలంగా ఉండాలి, ప్రభువును కొనియాడే ప్రజలంగా ఉండాలి. ఎలాంటి వెలుగును దేవుడు మనకిచ్చాడు. ఒక 5 రకాలైనటువంటి వెలుగులను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఉదయకాలము ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటి వెలుగును చూద్దాం రండి. మొదటి వెలుగు యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట మనం చదివాం. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు. ఎవరంటేనా? జీవాన్ని ఇచ్చేటువంటి వెలుగు. ఈ వెలుగు మనకి జీవాన్ని ఇస్తుంది. చూడండి, మరి మొక్కలు నాటుతాం, విత్తనాలు నాటిన తర్వాత సూర్యరశ్మి తగలకపోతే విత్తనాలు ఏం చేయవు? మొలకెత్తవు. అలాగ మట్టిలోనే ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి. మరి ఆహారాన్ని కూడా చెట్లు తయారు చేయాలంటే సూర్యరశ్మి ద్వారానే కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. అందులో నీరు, ఆక్సిజన్, మరి నీరు, గాలి, సూర్యరశ్మి చాలా అవసరమై ఉంటా ఉంది. కానీ సమస్తమును వెలుగు లేకుండా ఏది కూడా జరగదు. కానీ మొట్టమొదటి వెలుగు ఆయన జీవపు వెలుగుగా మనకు కనపడతా. అందుకంటాడు, నేనే సత్యమును, మార్గమును, జీవమునై ఉన్నాను. నేనే జీవమునై ఉన్నాను. అందుకనే అంటాడు, మీ జీవము క్రీస్తులో దాచబడి ఉంది. కొలస్సీలకు పౌలు అపోస్తలుడు రాస్తాడు. అలాగనే యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడింది, ఇదిగో మన జీవం ఆయన యొక్క కుమారుని యందు ఉంది. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో చూస్తే, నా యొక్క శరీరమును తిని నా యొక్క రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఇలాగూ దేవుని యొక్క వాక్యములో జీవాన్ని గురించి అనేకమైన సందర్భాలు రాయబడుతూ వచ్చినాయి. ఈయన జీవపు వెలుగు. మీరు పాపముల చేతన అపరాధముల చేత చచ్చిన వారై ఉంటున్నప్పుడు ఆయన మనలను బ్రతికించాడు. ఎలాగ బ్రతికించాడు? తన యొక్క జీవాన్ని మనలోనికి ప్రవేశపెట్టి మనలను జీవింప చేస్తూ వచ్చిన ఆత్మయందు జీవము కలిగిన ప్రజలనుగా దేవుడు మనలను మారుస్తూ ఉన్నాడు. చాలా సందర్భాలు ఉన్నాయి, అవన్నీ చూడడానికి సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. కానీ రెండవ వెలుగును మనం చూద్దాం. మొదటి వెలుగు జీవపు వెలుగు. రెండవ వెలుగు ఏంటంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తే ఇక్కడ ఒక వెలుగు మనకు కనపడతా ఉంది. సత్యమైనటువంటి వెలుగు. చదువుతారా? మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచు ఉన్నది. ఇప్పుడు ఏ వెలుగు క్రింద ఉన్నాం? సత్యమైనది. అందుకే అంటాడు, నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవమును. అందుకని యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యమును కలిగి ఆరాధించాలి, క్రీస్తును కలిగి ఆరాధించాలి, క్రీస్తును ధరించుకొని ఆరాధించాలి, క్రీస్తులో నిలిచి ఉండి ఆరాధించాలి, క్రీస్తును వెంబడిస్తూ ప్రభువుని ఆరాధించాలి. అందుకే ఆయన అంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమును. సత్యమైనటువంటి వెలుగు, సత్యమైన వెలుగు. ఈ వెలుగును గురించి ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. శత్రువు కూడా అది నిజమైనటువంటి సత్యమైన వెలుగు కాదు, కానీ శత్రువు కూడా ఏం చేస్తుందంట? వెలుగు దూత వలె మీ వద్దకి
వస్తాడు అని రాయబడింది కదా. అది నిజమైనటువంటి వెలుగు కాదు. కనుకనే సత్యమైనటువంటి వెలుగు దేవుడు మనకిచ్చాడు. నిజమైనటువంటి వెలుగు, నిజమైన వెలుగు లేదా సత్యమైనటువంటి వెలుగుని దేవుడు మనకిచ్చాడు. అందుకొరకే మనం ప్రభువుని ఆరాధించాలి. మూడో మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇంకో మాట కూడా చూద్దాం. ఇందులోనే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 9వ వచనం రండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చింది, ప్రతి మనుషుని వెలిగిస్తూ ఉంది. నిజమైనటువంటి వెలుగు లేదా సత్యమైనటువంటి, సత్యం అంటే నిజం, నిజం అంటే సత్యం. ఆ నిజం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే వాక్యమై ఉన్న దేవుడు, ఆయన వెలుగై ఉన్న దేవుడు, ఆయనే జీవమై ఉన్న దేవుడు. ఆ వెలుగులో ఏముందంట? జీవం ఉంది. ఆ జీవమే ఈనాడు మనకు వెలుగుగా ఉంది. నిజమైనటువంటి లేదా సత్యమైనటువంటి వెలుగు. మూడవ వెలుగును జ్ఞాపకం చేసుకుందాం. మూడవ మాట చూద్దాం. మూడవ మాట యెషయా గ్రంథం 60వ అధ్యాయము, యెషయా గ్రంథం 60వ అధ్యాయము మరి 20వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఇక్కడ కూడా ఒక వెలుగును మనం చూడగలుగుతా ఉన్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనం. నీ అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవా నీకు నిత్యమైన వెలుగు. ఆయనే నిజమైనటువంటి వెలుగు, సత్యమైన వెలుగు, జీవపు వెలుగు. ఇప్పుడు ఎవరంట? నిత్యమైనటువంటి వెలుగు, నిత్యము వెలుగుతూ ఉన్నటువంటి వెలుగు. దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథంలో చూస్తే అక్కడ ఏ వెలుగుందంట? నిత్యమైనటువంటి వెలుగు. ఇదిగో గొర్రెపిల్లయే దానికి దీపమై ఉండును, సూర్యుడైనను చంద్రుడైనను వారికి అక్కర లేదు. వారు గొర్రెపిల్ల యొక్క కాంతిలో, ఆ గొర్రెపిల్ల నిత్యము అది ప్రకాశిస్తూ ఉంది, అది వెలుగుతూ ఉంది. ఒకప్పుడు మన జీవితాల్లో ఆరిపోయిన మన వెలుగు దీపాలు కదా, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో. దేవుని యొక్క ప్రేమతో దేవుడు ఆరిపోయిన మన వెలుగుని వెలిగించాడు. అందుకే ప్రభువుని ఆరాధించాలి. అది నిత్యమైనటువంటి వెలుగు. మొదటి వెలుగు ఏందంట? జీవపు వెలుగు. రెండవది నిజమైన లేదా సత్యమైన వెలుగు. మూడవది నిత్యము నిలిచి ఉండేటువంటి వెలుగు అన్నమాట. నిత్యము నిలిచి ఉండే వెలుగు. ఇది ఆరిపోయే వెలుగు కాదు. ఆయన తన ప్రేమ చేత మనల్ని వెలిగించాడు. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, వెలుగు లేకుండా ఉన్నాం, అంధకారంలో ఉన్నాం. ఒకప్పుడు కనులు కనపడినటువంటి స్థితిలో కదా, వెలుగు లేకపోతే ఏమీ కూడా కనపడవు. వెలుగుతో మనుషుని యొక్క జీవితాలు అట్లు ఆత్మీయంగా భౌతికంగా పెనవేసుకొని ఉన్నాయి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వెలుగుతో మానవుని యొక్క ఆత్మ సంబంధమైన జీవితము, భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన జీవితం కూడా వెలుగుతోనే పెనవేసుకున్నాయి. వెలుగు లేకపోతే శక్తి లేకపోతే ఏ పని కూడా చేయలేడు. చీకటి పడిపోయింది, లైట్ వెళ్ళకపోతే ఏమీ కనపడదు, ఏది చేయలేడు. ఆత్మీయంగా కూడా దేవుడు మనల్ని వెలిగించకపోతే ఆ వెలుగై ఉన్న దేవుణ్ణి మనం చూడలేము. అందుకనే మనం మొదట్లోనే జ్ఞాపకం చేశాం, నా మనోనేత్రాలను వెలిగించావు, చీకటితో ఉన్న నా హృదయములో నీ వెలుగును ప్రకాశింప చేశావు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నన్ను నీ యొక్క జీవాన్ని తిరిగి నన్ను బ్రతికించావు కదా. అందుకే మనం ప్రభువుని ఆరాధించాలి. చూడండి, ఇంకొక మాట, మరి 4వ మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయములో 2వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనాల్లో మనం చదివితే అక్కడ దేవుని యొక్క వాక్యములో ఒక గొప్ప వెలుగు. అక్కడ మళ్ళా చదవండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచారంట. ఎక్కడ నడుస్తూ ఉన్నాం? ఒకప్పుడు
చీకటిలో నడుస్తా ఉన్నాం. ఇంతకుముందు ఏం జ్ఞాపకం చేశాను? చీకటిలో మరణ ఛాయలో కూర్చున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంట? అదే చీకటిలో నడుస్తా ఉన్నారు. చీకటిలో నడుచున్న ప్రజలు ఏ వెలుగును చూశారంట? గొప్ప వెలుగు, గొప్ప వెలుగు. పౌలు అదే కదా జ్ఞాపకం చేశాము. ఆయన వెళుతూ ఉంటుండగా ప్రకాశమానమైన గొప్ప వెలుగు ఆ దారిలో ప్రకాశిస్తూ ఉంది. ఆ వెలుగును చూచాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు. అందుకనే ఏం పడ్డాయంట? 3 దినాలు కళ్ళు కనపడకుండా పోయినాయి. కళ్ళు కనపడకుండా పోయినాయి. ఒకసారి ఒక భక్తుడు అడిగాడు, అయ్యా, నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఒక భక్తుడు అడిగాడు, మోషే, అయ్యా నేను నిన్ను చూడాలి, యేసయ్యా నేను నిన్ను చూడాలంటే దేవుడు అన్నాడు, నన్ను చూసిన వాడు ఎవడు కూడా బ్రతకడు. అయితే నీకు ఒక ఆప్షన్, ఒక అవకాశం ఇస్తున్నా నీ కోరికను తీర్చడానికి. ఇదిగో ముందు ఉన్న బండ సందులో నువ్వు వెళ్ళి దాక్కో. ఇదిగో ఆ బండకు సందు ఉంది, అక్కడి నుంచి నన్ను చూడు. వెళ్ళేటప్పుడు నా దక్షిణ హస్తంతో, కుడి హస్తంతో నేను నీకు చేయడ్డం పెడతాను. నా ముందు వైపు మాత్రం నీవు చూడలేవు, నా వెనుక మాత్రమే చూస్తా. అయితే కొన్ని దినాలు గడిచిన తర్వాత ఉపవాస ప్రార్థనలతో మరి కొండ మీద ఉన్నప్పుడు, సినాయి పర్వతం మీద ఉన్నప్పుడు, అప్పుడు దేవునితో మోషే ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చాడు. స్నేహితునితో ముఖాముఖిగా మాట్లాడుతూ. ఇప్పుడేంటి? ఇంతకుముందు ఎందుకు చూడలేకపోయాడు, ఇప్పుడెందుకు చూడగలుగుతూ ఉన్నాడు కదా? వ్యత్యాసం ఉంది, అందులో వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు సరైన విధానంలో వెలిగించబడలేదు. ఎప్పుడైతే వెలిగించబడ్డాడో అప్పుడు వెలుగును చూడడానికి అవకాశం కలుగుతూ ఉంది. మనోనేత్రాలు వెలిగించబడక మునుపు ఆ దేవుడు ఏంటో అర్థమో కాదు. ఆ పరమాత్ముడు ఎలాగుంటాడో అర్థం చేసుకోలేడు. అదంతా నాశనంలో ఉన్నప్పుడు వెర్రితనంగా ఉంటుంది. అందుకనే మరి కొరింథీయులకు రాస్తుంటాడు, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయితే నశించిపోతున్న వారికి దేవుని యొక్క వాక్యం ఎలాగుందంట? వెర్రితనంగా ఉంది. వెర్రితనంగా ఉన్నప్పుడు దేవుణ్ణి చూడలేం. అయితే దేవుని శక్తిని ఆశ్రయించినప్పుడు దేవుని మనం చూడగలుగుతా ఉన్నాం. 4వది ఏంటంటే గొప్ప వెలుగు. ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి వసించున్న దేవుడు. మనం కూడా పాడుతూ ఉంటాం, సమీపింపలేని తేజస్సులోన నివాసించు దేవుడవు కదా. ఎవడు సమీపింపరాని తేజస్సులో? ఆయన మాత్రమే. అమరత్వం అంటే చావు లేనటువంటి జీవితం, మరణము లేనటువంటి జీవితం. అందుకనే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగములకు. ఎవరి కొరకు మృతుడయ్యాడంట? నీ కొరకు, నా కొరకే మృతుడయ్యాడు. ఎందుకు? నీ కొరకే, నా కొరకే ఆయన చనిపోయినాడు. మనకు జీవాన్ని ఇవ్వటానికి, మనల్ని బ్రతికించటానికి, మనలను ఆయన యొక్క అధికారం క్రింద కాపరత్వం కిందకి తీసుకురావడానికి. అందుకని యోహాను సువార్తలో దేవుడి మాట అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడంట? ప్రాణం పెట్టాడు. ప్రాణ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, ఇదిగో మనలను ప్రేమించుచు. దేవుడు మనల్ని ప్రేమించాడంట. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక సమస్తమును ఆయన విడిచిపెట్టుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు, రిక్తుడిగా చేయబడ్డాడు. పిలిపిలకు రాస్తూ పౌలపోస్తులు అంటాడు 2వ అధ్యాయంలో, ఆయన ఆకారమందు దాసుడిగా చేయబడ్డాడు. దేవుడు ఎక్కడా? దాసుడిగా చేయబడ్డాడు. తన దైవత్వం అంతా తనలో ఇమర్చుకున్నాడు. ఏమి లేనివాడిగా ఆయన ధనవంతుడైన దేవుడని కొరింథీయులకు పౌలు రాస్తాడు. అదే పౌలపోస్తులు ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు, ధనవంతుడైన ఆ దేవుడని కొరింథీయులకు రాసిన పౌలే ఫిలిప్పీలకు రాసేసరికి ఏమంటాడంటే, ఆయన రిక్తుడిగా చేయబడ్డాడు, దరిద్రుడిగా మార్చబడ్డాడు. ఎక్కడికి పోయింది ఈ ధనమంతా? ఎక్కడికి పోయి ఆయన దరిద్రుడిగా చేయబడ్డాడు?
మనము విశ్వాసములో భాగ్యవంతులనగా చేయటానికి ఆయన మన కొరకై దరిద్రుడిగా మార్చబడ్డాడు. కానీ ఉదయకాలం ఈ గొప్ప వెలుగు, సమీపింపరాని వెలుగు, ప్రాణ గ్రంథంలో కూడా ఒక మాటను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. రండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయములో ఈ మాట మనం చూడగలుగుతాం. 16వ వచనం చివరి లైన్లో, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖం ఎలాగుందంట? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉంది. హెబ్రీయులకు రాస్తూ పౌలు అపోస్తలుడు మొదటి అధ్యాయంలో ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూద్దాం ఆ మాట కూడా. హెబ్రీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయము చూడండి, 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఎవరంట? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఎవరిని సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఇలాంటి దేవుడు, గొప్ప వెలుగై ఉన్న దేవుడు, గొర్రెపిల్లయే పరలోక పట్టణమునకు దీపముగా ఉంటూ వచ్చాడు. అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను అక్కర లేదు. ఆయనే ప్రకాశమానమైన వేకువ చుక్క అనే పేరుతో ఉన్నటువంటి వాడు. ఆయనే ప్రకాశమానమైన వేకువ చుక్క, ప్రకాశించేటువంటి దేవుడు, ప్రకాశించే దేవుడు. అందుకే ఉదయకాలం మనం ప్రభువును ఆరాధించాలి. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే అనేక సందర్భాలు దేవుని యొక్క వాక్యములు మనము చూడగలిగే వారంగా ఉంటాం. చదవండి ఒక మాట. ప్రాణ గ్రంథం 22వ అధ్యాయము, 16వ వచనం చివరి లైన్, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాడు. ఆయన ఎవరంట? ప్రకాశమానమైన దేవుడు. అందుకే గొప్ప వెలుగు ఎక్కడ ఉదయించిందంట? మన మనోనేత్రాలను తెరిచింది, మన హృదయములలో ప్రకాశించింది. పౌలు అంటాడు ఈ మాట, ఇంకో మాట, గొప్ప ప్రకాశమానమైన వెలుగు నా చుట్టూ కమ్ముకుంది. చూద్దాం ఆ మాట. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం, 26వ అధ్యాయం మనం ఈ మాట మనం చూద్దాం. చూడండి, 13వ వచనం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారు చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని. ఎక్కడ చూశాడంట? త్రోవలో ప్రకాశిస్తా ఉన్నాడు. ఎలాగుందంట వెలుగు? సూర్యుని యొక్క తేజస్సు కంటే ప్రకాశిస్తా, మిక్కిలి ప్రకాశించేటువంటి వెలుగు ఏం చేసిందంట? మిక్కిలి ప్రకాశించే వెలుగు ఏం చేసిందంటే, పౌలు జీవితంలో 26వ అధ్యాయం 18వ వచనం మధ్య లైన్లో, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి చీకటిలో నుండి వెలుగులోనికి తిప్పడానికి వెలుగు మరి పౌలు చుట్టూ ప్రకాశిస్తూ వచ్చింది. సౌలును దర్శిస్తూ వచ్చింది. అందుకొరకే ప్రభువుని ఆరాధించాలి. గొప్ప వెలుగుతో దేవుడు మనల్ని దర్శించాడు. ఇంకో మాట కూడా చూద్దామా? మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం మనం చూద్దామా? అక్కడ కూడా ఒక గొప్ప వెలుగుని మనం చూడగలుగుతాం. చీకటిలో కూర్చున్న వారు ఏ వెలుగు చూశారంట? గొప్ప వెలుగు ఉంది. ఇక్కడ చూడండి, ఎవరెవరు కూర్చున్నారు? 16వ వచనంలోంచి మనం చదివితే, నజరేతు నుండి విడిచి జెబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతముల సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చాడు. అక్కడ కాపురం ఉన్నాడు. జెబూలూను దేశమందును నఫ్తాలి దేశమందును యోర్దానుకు అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి గొప్ప వెలుగు ఉదయించింది. అందుకే ప్రభువును మనం ఏం చేయాలంట? ఆరాధించాలి, ప్రభువును గణపరచాలి. చీకటిలో మరణ ఛాయలో
ఎవరికి ఉదయించిందంట? క్రైస్తవులకే కాదు, ఇశ్రాయేలుకే కాదు, అన్యులైన మనకును కూడా గొప్ప వెలుగు ఉదయించింది. అన్యుడనై నిన్ను ఎరుక్కున్నాను, చీకట్లో ఉన్నాను, మరణం కింద ఉన్నాను ప్రభువా, నన్ను వెలిగించావు, నా మనోనేత్రాలు తెరిచావు, నా హృదయంలో ప్రకాశించావు, చీకట్లో నుంచి నన్ను మార్చావు. చివరి యొక్క వెలుగును చూద్దాం. ఐదో వెలుగును చూద్దాము. మరి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే, ఇక్కడ ఒక వెలుగు ఉంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఏ వెలుగు అంటే ఇది? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు, అద్భుతాలు చేసేటువంటి వెలుగు, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. అందుకని ఆయనకు పేరు పెట్టబడింది. ఈయన మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తెచ్చాడంట. ఎక్కడ ఉండి తెచ్చాడంట? చీకటిలో ఉన్న మనలను. ఎందుకు తెచ్చాడు అనే మాట కింద లైన్లోనే రాయబడ్డాయి. ఎందుకు తీసుకుని వచ్చాడంట? చదువుతామా? ఇదిగో, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలునగా, ఏర్పరచబడిన జనముగా, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయు ప్రజలంగా, అంతేకాదు రాజులైన యాజక సమూహము, రాజులని యాజక సమూహముగా దేవుడు చేశాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకుని వచ్చి, అందుకే ప్రభువుని ఆరాధించాలి, అందుకే ప్రభువుని గణపరచాలి. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి వెలుగు జీవపు వెలుగు. రెండవ వెలుగు మరి నిజమైన లేదా సత్యమైనటువంటి వెలుగు. మూడవ వెలుగు నిత్యము నిలిచి ఉన్నటువంటి వెలుగు. నాలుగవ వెలుగు గొప్ప వెలుగు. ఈ వెలుగుని ఎవరెవరు చూశారంట? ఇదిగో, నప్తాలీలో ఉన్నవారు, జెబూలూలో ఉన్నవారు, గలిలయ సముద్ర ప్రాంతములలో ఉన్నటువంటి అన్యజనులందరూ కూడా ఆ వెలుగునొద్దకి వచ్చారు. వారి మనోనేత్రాలు తెరవబడ్డాయి, వారిని కఠిన హృదయం మార్చబడింది. ఆ వెలుగు వారి హృదయంలో ప్రకాశిస్తూ వచ్చింది. పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారందరినీ ఏం చేశారంటే, వారిలో జీవము లేని వారందరికీ దేవుడు జీవింపజేశాడు. వాళ్ళందరినీ వెలిగిస్తూ వచ్చినాడు. చీకట్లో ఉన్న వారందరికీ వెలిగించి ఆ వెలుగు ద్వారా వారిలో జీవాన్ని నింపుతూ వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ మాటలు జ్ఞాపకం చేయబడ్డాం. చివరి మాటగా ఆశ్చర్యకరమైన వెలుగు ఆయన ఏర్పరచుకున్నాడు. ఆశ్చర్యకరమైన వెలుగులో నీవు నేను ఉండుట కొరకై ఆయన ఏర్పరచుకున్నాడు అనమాట. రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైనటువంటి ప్రజలనుగా దేవుడు ఏం చేశాడంట? చేశాడు. దేవుని సొత్తైన ప్రజలనుగా. అందుకే ప్రభువును ఆరాధించాలి. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇలాగున వాక్యపు వెలుగులో ప్రభువును మనం స్తుతించి ఆరాధించే వారంగా ఉంటాం. అటు కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక.